విభజన హామీల అమలుపై పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో కేంద్రం వైఖరిని తీవ్రంగానే ఎండగడతామని ఎంపీ రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ బదులు పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టేందుకు భాజపా ప్రయత్నిస్తోందని అన్నారు. మిగతా పార్టీలతో కలిసి దీన్ని అడ్డుకుంటామని చెబుతున్న రామ్మోహన్ నాయుడుతో మా ప్రతినిధి ధనంజయ్ ముఖాముఖి. పార్లమెంటు సమావేశాల్లో తెలుగుదేశం పార్టీ వ్యవహరించాల్సినటువంటి వ్యూహాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఎంపీల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారని దానిపై మాట్లాడేందుకు ఎంపీ రామ్మోహన్ నాయుడు మనతో ఉన్నారు. సార్, ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు ముఖ్యమంత్రి? ప్రధానంగా పార్లమెంటరీ పార్టీ కాబట్టి రాబోతున్నటువంటి పార్లమెంట్ సమావేశాల మీద మేము చర్చించాం. సమావేశాల్లో కూడా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెడతారని అనుకున్నాం, కానీ ఇంట్రీమ్ బడ్జెట్ పెడుతున్నందుకు దాన్ని ఒపోజ్ చేయాలని మేము ఆలోచిస్తున్నాం. ఎందుకంటే ఆనవాయితీగా ఇప్పుడు కూడా ఓటాన్ అకౌంట్ ఎన్నికలు వస్తున్న ముందు ఓటాన్ అకౌంట్ పెట్టి వచ్చిన తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా బడ్జెట్ పెట్టడం అనేది ఎప్పుడు చూస్తుంటాం. కాబట్టి ఈసారి అటువంటి విధానాన్ని కొల్లగొడుతూ చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని మాత్రం తిప్పికొట్టాలన్న ఆలోచనతో మిగతా పార్టీలతో కూడా మాట్లాడుకొని ఇంటరీమ్ బడ్జెట్ని మేము ఒపోజ్ చేస్తాం. అదే రకంగా ఈవీఎంస్ మీద కూడా ఈ మధ్యన వస్తున్నటువంటి కథనాలు ఎప్పటికప్పుడు చూస్తుంటే ఈవీఎంస్ మీద నమ్మకం అనేది ప్రజలకి, ఓటర్కి అన్ని రకాలుగా పోతుంది. కాబట్టి వాళ్ళలో ఆ కాన్ఫిడెన్స్ని ఇన్స్టిల్ చేయాలంటే మళ్ళీ బ్యాలెట్ పేపర్ విధానాన్ని మనం తీసుకొని రావాలన్న ఆలోచనతో దానికి కూడా ఏ రకంగా మనం ఫైట్ చేయాలన్న ఆలోచన చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. మిగతా పార్టీలతో కూడా కన్సెన్సస్ తీసుకొని వీలైతే ప్రెసిడెంట్ గారిని కానీ లేకపోతే సుప్రీంకోర్టుని వీళ్ళందరినీ ఆశ్రయించి మరి దాని మీద కూడా ఒక పోరాటం చేయాలన్న ఆలోచన కూడా మేము ఈ మీటింగ్లో కూడా చర్చించుకున్నాం. ఇక మిగిలినటువంటివి రాష్ట్ర సమస్యలు, విభజన సమస్యలు, మనకు కావాల్సినటువంటి నిధులు, ఇవన్నీ కూడా తరచూ ఉన్నటువంటి సమస్యలు. దీని మీద కూడా మా పోరాటాన్ని కొనసాగిస్తాం. అన్ని ప్రయత్నాలు కూడా విశ్వ ప్రయత్నాలు మేము చేసాం. మాకు ఎంపీలుగా ఉన్నటువంటి ఆయుధాలన్నింటినీ కూడా ఉపయోగించి అవిశ్వాస తీర్మానంతో పాటు ఆఖరికి సభ నుంచి కూడా సస్పెండ్ అయ్యే స్థాయికి మేము మా పోరాటం కూడా చేయడం జరిగింది. మరొక అవకాశం వచ్చింది కాబట్టి ఈ 10 రోజులు కూడా మా ప్రయత్నాన్ని మేము కొనసాగిస్తాం. ఒత్తిడి తీసుకొని వస్తాం. కొన్ని స్పెసిఫిక్ ఎజెండాతో పోలవరం కానీ, అమరావతి కానీ, బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్కి ఫండ్స్ కానీ, ఇవన్నీ కూడా స్పెసిఫిక్ ఇష్యూస్ ఉన్నాయి. దీని మీద కూడా నిలదీస్తాం. ఇప్పటికే పార్లమెంట్ లోపల బయట పోరాడుతూనే ఉన్నారు. వాటిని కొనసాగిస్తారా? ఖచ్చితంగా సేమ్ పద్ధతిలో కొనసాగిస్తాం. ఇందులో మాకు అదనంగా మిగతా పార్టీలు కూడా ఈరోజు వాళ్ళ బలంని మాకు అందిస్తున్నారు. మిగతా యాంటీ బీజేపీ పార్టీస్ కోalition ఏదైతే ఈరోజు ఏర్పడబోతుందో వాళ్ళందరూ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీవి న్యాయమైనటువంటి హామీలు, ఆ రాష్ట్రానికి న్యాయం చేయాలి, మనం నిలబడాలి అన్న ఆలోచన ఉంది. కాబట్టి మా పోరాటానికి కూడా బలం వస్తుంది. ఖచ్చితంగా ఆ ప్రెషర్ అనేది కేంద్ర ప్రభుత్వం మీద పడుతుందన్న నమ్మకం ఉంది. కొత్త సభలో చాలా మంది యాంటీ బీజేపీ పార్టీలన్నీ కలిసాయి. అలాగే మీ పోరాటానికి, రాష్ట్రానికి విభజన హక్కులు సాధించే విషయంలో వాళ్ళందరూ కలిసి వస్తారని చెప్పి మీరు అనుకుంటున్నారా? డెఫినెట్లీ. ఎందుకనంటే ఆ కోల్కతా సభకి మూల కారణం కూడా చంద్రబాబు నాయుడు గారు. ఆయన మొట్టమొదటి వేసుకున్నటువంటి అడుగు, ఆయన తాలూకా సమస్యని ఈరోజు అర్థం చేసుకోకపోతే ఇంతమంది కూడా ముందుకు రారు కదా. ఖచ్చితంగా మిగతా పార్టీస్ కూడా మన ప్రయత్నానికి, మన పోరాటానికి సపోర్ట్ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ వ్యవస్థలకు సంబంధించి కూడా చాలా నిర్వీర్యం చేస్తున్న ఆరోపణలు ఉన్నాయి. వాటిపై కూడా మీ పోరాటం కొనసాగుతుందా? ఎట్లా ఉండబోతుంది పార్లమెంట్? అది కూడా చర్చించాం. కేంద్ర ప్రభుత్వం ఏ రకంగా నిర్వీర్యం చేస్తుందో, సిబిఐని కానీ, ఈడీని కానీ, ఐటీని కానీ, వీటన్నిటినీ సొంత కార్యక్రమాల కోసం వినియోగించుకోవడం, రాజకీయ కార్యక్రమాల కోసం వినియోగించుకోవడం, ఆఖరికి మన రాష్ట్రంలోనే మనం చూసాం నాయకుల మీద, మన తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కూడా వాళ్ళు ఒక ఆయుధాలుగా ఉపయోగించడం కూడా జరిగింది. మరి నిన్నే అరుణ్ జైట్లీ గారు కూడా ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. సిబిఐ అనేటటువంటిది ఊరికే ప్రొఫెషనలిజం మాని అడ్వెంచరిజంకి, ఏదో మీడియాలో హైప్ క్రియేట్ చేయడానికి ఆ రకంగా చేస్తున్నారు చర్యలు. దాన్ని నేను కూడా ఖండిస్తున్నానని జైట్లీ గారు, ప్రభుత్వంలో ఉన్న ఫైనాన్స్ మినిస్టర్ ఈరోజు చెప్తున్నారంటే ఖచ్చితంగా వాటిని వాస్తవాలుగా మనం అందరం కూడా గ్రహించాలి. ఈ వ్యవస్థల్ని మనం కాపాడుకోవాలంటే బిఫోర్ దే గెట్ ఫుల్లీ డ్యామేజ్, పూర్తి స్థాయిలో డ్యామేజ్ అయిపోయానంటే మనం ప్రజాస్వామ్యం మీదే మనకి అందరికీ కూడా పూర్తిగా నమ్మకం కోల్పోతాం. అది జరగక ముందే మనం కాపాడుకోవాలనంటే కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రస్తుతం ఉన్న కేంద్ర ప్రభుత్వాన్ని గద్దె దించాలి. ఆ ప్రయత్నం కూడా కొనసాగుతుంది. ఈవీఎంల విషయంలో వెనక్కి తగ్గేది లేదు అని చెప్పి ఈసీ ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ విషయంలో మరి మళ్ళీ మీ పోరాటం సాగుతుంది. అందుకని ఈవీఎం అటువంటి మాట్లాడడం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఈవీఎం ఏదైనా ఒక సమస్య ఉన్నప్పుడు ఈరోజు ఏదో ఒకడో ఇద్దరో కాదు, ఒక పార్టీయో కాదు, అన్ని ఇంతమంది పార్టీలు దేశవ్యాప్తంగా ఎంతో చరిత్ర కలిగినటువంటి పార్టీలు, ప్రజలతో సత్సంబంధాలు ఉన్నటువంటి పార్టీలు ఈసీకి రిప్రజెంట్ చేస్తున్నప్పుడు ఈసీ హ్యాస్ టు టేక్ ఇట్ ఇన్ టు కన్సిడరేషన్. సరే, ఈవీఎంస్ మీరు వద్దంటున్నారు, వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్? ఒక కమిటీ వేయాలి, ప్రాబ్లమ్స్ని నిర్ధారించాలి. ఆ ప్రాబ్లమ్స్ని ఏ రకంగా సాల్వ్ చేస్తారనేది వాటి మీద చెప్పాలి. కానీ వాళ్ళు ఒక పొలిటికల్ ఎంటిటీ లాగా మీరు చెప్పింది మేము చేయమనంటే మాత్రం అది ఈసీకి మంచిది కాదు, రాజ్యాంగానికి మంచిది కాదు. ఆ నిర్ణయాన్ని, ఆ మొండితనాన్ని ఈసీ కూడా ఏదైతే చూపిస్తుందో దట్స్ నాట్ గుడ్ ఫర్ ద కంట్రీ అండ్ ద ఇన్స్టిట్యూషన్. లండన్లో సయ్యద్ షుజా చేసినటువంటి ఆరోపణలు మీరు కూడా చేస్తున్నారా ఈవీఎంల పైన? ఈవీఎంల పైన మేము ఆరోపణలు చేస్తున్నాం అనేది కాదు, ఈవీఎంల పైన ఇటువంటి కథనాలు వస్తున్నప్పుడు అనుమానాలు పూర్తి స్థాయిలో క్లియర్ చేయాలి. అవి చేయలేకపోతున్నారు.
ఇప్పుడు నేనే ఒక ఎగ్జాంపుల్గా ఒక కంటెస్ట్ చేసినటువంటి క్యాండిడేట్ ఎవరైనా ఉన్నారంటే ఆయన ఓడిపోయిన తర్వాత నాకు రీచెకింగ్ రీవెరిఫికేషన్కి ఇవ్వండి, రీకౌంటింగ్కి ఇవ్వండి అని అంటే రీకౌంటింగ్ చేసుకునే పద్ధతే లేదు. అది ఆల్రెడీ హ్యాక్ అయిన మెషిన్ అయితే అందులో ఆల్రెడీ తప్పుడు లెక్కలు ఉంటాయి. ఆ తప్పుడు లెక్కలతో ఎలా చేస్తారు? సో ఈ సమస్యలన్నీ కూడా పరిష్కరించుకోకుండా ఈవీఎంఏ గొప్ప అని మనం ముందుకు వెళ్తే ఎందుకు యూఎస్ ఎందుకు ఉపయోగించట్లేదు? దే ఆర్ టెక్నాలజికలీ అడ్వాన్స్డ్ కంట్రీ, వాళ్ళు ఎందుకు ఉపయోగించట్లేదు? ఎందుకంటే దాంట్లో సమస్యలు ఉన్నాయి. పెద్ద పెద్ద కంట్రీలే దాని సమస్యలు పరిష్కరించుకోలేకపోతున్నాయి. కాబట్టి కాన్ఫిడెన్స్ వాటర్లో ఉండాలంటే పేపర్ బ్యాలెట్ ఈస్ ద బెస్ట్ థింగ్ అని వాళ్ళు నమ్మారు. సరే, మన ప్రయత్నం మనం చేసాం. యాజ్ అ ఇన్స్టిట్యూషన్గా కంట్రీగా ఈవీఎంస్ తెచ్చుకోవాలి, ఒక ప్రయత్నం మనం చేసాం. ఖర్చు ఎక్కువ అవుతుంది, బ్యాలెట్ పేపర్ అయితే దానికి రకరకాల సమస్యలు ఉన్నాయని. కానీ ఇదైతే దానికంటే ఈరోజు ఇంకా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో ఈవీఎంస్ ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా బ్యాలెట్కి వెళ్లాల్సిన అవసరం ఉంది. అమరావతిలో ఆల్ పార్టీ యాంటీ బీజేపీ సభ నిర్వహించే అవకాశం ఉందా? ఎప్పుడు తేదీ ఖరారైందా? అది కూడా చర్చించాం. అది కూడా వీలైనంత తొందరలో పెట్టాలన్న ఆలోచన ఉంది. కానీ అది జరగక ముందు మిగతా పార్టీస్తో కూడా కన్సెన్సస్ తీసుకోవాలి. కేవలం అమరావతి కాదు, చంద్రబాబు నాయుడు గారి ఆలోచన దేశ స్థాయిలో ఒక ఊపు రావాలనంటే, ఒక వేవ్ తీసుకొని రావాలంటే 10 కాన్క్లేవ్లు జరగాలి. అందులో అమరావతి ఒక ప్రధానమైన సభగా ఏర్పాటు చేయాలని అనుకుంటున్నారు. దాని ముందు కామన్ మినిమం ప్రోగ్రామ్ కూడా ఆలోచిస్తున్నారు. ప్రీ నేషనల్ అలయన్స్ ఏ పార్టీలు మనకు వస్తాయి, ఆ పార్టీలన్నిటితో కూడా కూర్చొని అగ్రికల్చర్ మీద కానీ కొన్ని కామన్ ఎజెండా దేశం మొత్తం మీద మాట్లాడుకొని కామన్ మినిమం ప్రోగ్రామ్ పెట్టుకుంటే ఈ కాన్క్లేవ్స్లో కూడా మన సబ్జెక్ట్ కూడా మాట్లాడడానికి బాగుంటుందన్న ఆలోచనతో ఆ కార్యక్రమాలు ముందు కొన్ని చర్చా వేదికలు పెట్టుకొని తర్వాత డేట్ నిర్ణయిస్తాం. థ్యాంక్ యూ. ఇది మొత్తానికి 10 రోజులు జరిగేటువంటి పార్లమెంట్ సమావేశాల్లో గట్టిగా కేంద్ర ప్రభుత్వం నిలదీయాలని చెప్పి ఎంపీలంతా కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ నాగరాజ్తో కలిసి ధనుంజయ్, ఈటీవీ న్యూస్, అమరావతి.